భారీ ఎత్తున ప్రజలైతే రావడం అయితే జరిగింది. ఏ విధంగా అనిపిస్తా ఉంది? నల్లగొండ జిల్లా పోరాటాల పొరిటిగడ్డ. దాంట్లో భాగంగానే ఈరోజు కేసీఆర్ గారి మీటింగు రాష్ట్ర నలుమూలని తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 ముందు ఉన్న ఆ, ఇదంతా ఎడారిగా ఉన్నటువంటి ఈ నల్లగొండ జిల్లా ఈరోజు పంటలతోటి సస్యశ్యామలమై కేసీఆర్ గారి యొక్క సంక్షేమ పథకాల వలనే ఈ రకంగా ఉన్నటువంటి ఆ, రాష్ట్రం మొత్తం వేరే రాష్ట్రాలు కూడా కేసీఆర్ పాలన కోసం ఎదురు చూస్తున్న టైం ఆసన్నమైంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు సస్యశ్యామలమైన మీరు చెప్తా ఉన్నారు. కానీ మన నీళ్ళన్నీ పక్కోళ్ళకి ఇస్తా ఉన్నారని కొంతమంది అంటా ఉన్నారు. మరి ఎలా తీసుకుంటారు? ఈ నీళ్లు అనేది ఇంత ముందుకు చేసేది 2014 ముందుకు చేసేది తప్ప ఇప్పుడు చేసిందనే ముచ్చట ఏం లేదు. మనకు వచ్చే వాటా మనకు రావాలని మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు పోరాటం చేసి దాన్ని కూడా కొన్ని మలిపిండు. అంతకుముందున్న ప్రభుత్వ పాలన 2014 ముందున్న పాలనతోటే అటుపోయిన తప్ప ఇప్పుడున్నది కొత్తది 2014 తర్వాత మొత్తం చేసింది ఏం లేదు. ఇప్పుడు 100 రోజులు కాక 6 గ్యారెంటీలు అయితే చేస్తామని చెప్పారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటి నుండే ఎత్తిపోతూ కథలు చెప్తా ఉన్నారు. మరి అది ఏ విధంగా తీసుకుంటారు? 100 గ్యారంటీలు అంటే ఏ ఏ ఒక్క గ్యారంటీ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి కార్యక్రమాలు లేవు. అన్నీ కూడా ఈరోజు రైతు బంధు కూడా 2 ఎకరాలు 3 ఎకరాల వరకే వచ్చినాట, మిగతా వరకు రాలేదు. కాకపోతే మేము ఇంత ఇష్టం అంత ఇష్టం అని పలంగా చెప్తున్నారు తప్ప ఎక్కడ అన్ని గ్యారెంటీలు అమలు కాలేదు. అన్నీ అమలయ్యేంత వరకు ఈ తెలంగాణ రాష్ట్ర పక్షాన కేసీఆర్ గారు కొట్లాడి కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అయితేనే ఈ తెలంగాణకు సస్యశ్యామలం అయితేనే అందరి యొక్క అభిప్రాయం. కేసీఆర్ ఇంతవరకు అసెంబ్లీకి పోలేదు. ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీకి అయితే ఇంతవరకు పోలేదు. దాన్ని ఏ విధంగా తీసుకోండి? టైం స్టార్ట్ అయింది. నల్లగొండ మీటింగ్ తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టి ఇప్పటిదాకా ఆయన ఆరోగ్య పరిస్థితి కాలుకు దెబ్బతాకి అది ఉంటే రేపటి నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టి తెలంగాణ యొక్క సమస్యలను రైతాంగం పడుతున్నటువంటి సమస్యను అన్ని అసెంబ్లీల వీళ్ళు ఎవరైతే అధికారం కోసం 6 గ్యారంటీలు అని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా పట్టించుకున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజలు అన్నీ కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే నల్గొండలో ఇంతమంది అయితే ఉన్నారు. కానీ బీఆర్ఎస్ కనుమరుగైతుందని కొంతమంది చెప్తా ఉన్నారు. అది ఏ విధంగా తీసుకుంటారు? బీఆర్ఎస్ కనుమరుగయ్యే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ ఇప్పటి వరకు ఎందుకంటే వచ్చినది ఈ 60 రోజుల పాలనలో ఏ రకంగా చేస్తారని చూసిర్రు. ఇప్పుడే టైం ఆసన్నమైంది. బీఆర్ఎస్ యొక్క ప్రతాపం ఏందో రేపు రాబోయే పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ సత్తా ఏందో చూపించి 16 సీట్లు కైవసం చేసుకోనికి ముందు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ కార్యక్రమాలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్తున్నారంట. అదే విధంగా తీసుకుంటారు? ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయే పరిస్థితి లేదు. కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళే ఈ బీఆర్ఎస్లకు వచ్చే పరిస్థితి కానీ ఏ కోణాన కూడా బీఆర్ఎస్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పోయే ప్రసక్తి లేదు. మల్లారెడ్డి పోతాడంట కదా? మల్లారెడ్డి ఇంకా కొంతమందిని బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరుకోనికి అడ్జస్టులు తప్ప మల్లారెడ్డి వారు ఏ ఎమ్మెల్యే కూడా పోరు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలనే ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి ఏర్పాటు చేస్తారు కేసీఆర్ గారు. రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో మెజార్టీ సీట్లు ఈ యొక్క నల్లగొండ సభతోటే బీఆర్ఎస్ యొక్క ప్రతాపం ఏందో చూపించి రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో అన్ని స్థానాలు కైవసం చేసుకుంటామని ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం.